ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం చదువుకుందాం. శ్రద్ధగా ఆలకించగలరని మనవి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. ప్రభునందు పిల్లరా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త రక్తము విషయమై హేబేల్ను గూర్చి, యేసుక్రీస్తుని గురించి ఈ వచనంలో మాట్లాడుతున్నటువంటి మాట. ఎందుకంటే మనము జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు గురించి, దేవుడు మన విషయంలో అంతా కూడా సిద్ధపరిచాడు అని మన వాక్యాలు చదువుకుంటూ ఉంటాం. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి విశ్వాసి ఎవరు అంటే హేబేలు. మొట్టమొదటి ఆరాధకుడు, ఫస్ట్ వర్షిప్పర్ ఎవరై అంటే హేబేలు. మొట్టమొదటి హతసాక్షి ఎవరు అంటే హేబేలు. హేబేలు అర్పణ దేవుడు లక్ష్య పెట్టాడు, దేవుడు మెచ్చాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం, దేవుడు హేబేలు అర్పణ కంటే హేబేల్నే ఇష్టపడ్డాడు. హేబేల్నే దేవుడు మెచ్చుకున్నాడు, దేవుని దృష్టికి మంచివాడిగా కనబడ్డాడు. వినండి, ముందుగా మనం తెలుసుకోవాల్సింది మన ఇచ్చే అర్పణ కాదు దేవునికి ప్రాముఖ్యమైనది, మనము దేవునికి ప్రాముఖ్యం. మనల్ని దేవుడు అంగీకరించాడు అంటే మన అర్పణ కూడా దేవుడు అంగీకరిస్తాడు. హేబేలు అర్పణ దేవునికి శ్రేష్టమైనటువంటి బలిగా తీసుకున్నాడు. అయితే నిజమైన ప్రశస్తమైనటువంటి బలి పశువుగా యేసుక్రీస్తు మన కొరకు అర్పించబడ్డాడు. ఒకసారి కొంత వేరియేషన్ చూద్దాం పిల్లలు. కంపారిజన్ అంటారు కదా, వేరియేషన్. బైబిల్ ప్రకారం మాట్లాడుతున్నాను. ఆది కాండంలో మనకు తెలుసు హేబేలు బలి గురించి. హేబేలు బలి అంగీకరించబడింది. హేబేలు బలిని అంగీకరించడం బట్టి అన్న అయినటువంటి కయ్యను అసూయ పెంచుకున్నాడు. దేవుడు నా బలి అర్పణ అంగీకరించలేదు, నా తమ్ముడు బలి అర్పణ అంగీకరించాడు అన్నట్లుగా. కయ్యను ఎలా అర్పణ తెచ్చాడో మనకు తెలుసు, హేబేలు ఎలాంటి అర్పణ తీసుకొచ్చాడో తెలుసు. తమ్ముడి అర్పణ దేవుడు అంగీకరించాడు కాబట్టి కయ్యను అసూయ పెంచుకుని ఏం చేస్తాడు, చంపేస్తాడు, రక్తాన్ని చిందించాడు. అప్పుడు హేబేలు రక్తం యొక్క మొర్ర నేలలో నుండి దేవునికి మొర్ర పెడుతూ ఉంటుంది. దేవుడు అడుగుతాడు కదా, కయ్యను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అన్నప్పుడు, నా తమ్ముడికి నేనేమన్నా కావలివా అన్నా అంటాడు. అంటే చిందించబడిన ఆ రక్తము, హేబేలు రక్తము ఏమని మొరపెడుతుంది తెలుసా? శిక్షించు, శిక్షించు అని దేవునికి వేడుకుంటుంది. కానీ యేసుక్రీస్తు చిందించినటువంటి రక్తము రక్షిస్తాను, రక్షిస్తాను అని మనవి చేస్తుంటుంది. తేడా ఉందా లేదా? అందుకే అంటాడు, హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. హేబేలు రక్తము ప్రతీకారం కోసం, ప్రతీకార వాంఛతో రగిలిపోతుంది. యేసుక్రీస్తు రక్తము క్షమాపణ హృదయంతో బాహువు చాచి ఎదురు చూస్తుంది, ఆహ్వానిస్తుంది. గ్రహించండి పిల్లలు. అందుకే అంటాడు, హేబేలు కంటే శ్రేష్టమైనటువంటి రక్తన నేను ఎరుకునన్నాడు. కానీ రక్తం బలి కోరుకుంటుంది. యేసే రక్తము క్షమాపణ ఇస్తుంది. ఎంత శ్రేష్టమైందండి ఇది. మనం ఏం ఆలోచిస్తున్న ప్రతిగా ఆలోచించండి. దేవుని దగ్గరికి మనం రావాలి, చేరుకోవాలి ఆయన దగ్గరికి అంటే ఆయన రక్తంలో కడగబడాలి, శుద్ధి చేయబడాలి. అదొక్కటి తప్ప మన దగ్గర ఇంకొక అవకాశం లేదు. సృష్టిలో మొట్టమొదటి మనిషి హత్య, మొట్టమొదటి మనిషి మరణం అది స్వాభావికం ఇంకా కాదండి. అతడు నరహత్య చేయబడ్డాడు, అతడు హత్యగావించబడ్డాడు. ఆ యొక్క రక్తం యొక్క మొర్ర ఆలోచించండి. ఇప్పటికీ కూడా ప్రభు తన హస్తములు చాచి రక్షింప నేరకుడినట్లు నా హస్తములు కూర్చకాలేదు అనేటువంటి మాట. క్షమాపణ. ఓ పక్కేమో శిక్ష, శిక్షించు, శిక్షించు, నన్ను చంపేశాడు. ఓ పక్కించి క్షమ, నేను క్షమించుటకు సిద్ధ మనస్సు గలవాడును అంటున్నాడు. దేవుడు ఇప్పటికీ కూడా మన తప్పులన్నింటినీ క్షమించుటకు సిద్ధంగా ఉన్నాడు. నీవు పశ్చాత్తాప పడతావా? శిక్ష కోరుకుంటున్నావా? క్షమాపణ కోరుకుంటున్నావా? నిర్ణయించుకోవాలి. కరుణామయుని యొక్క క్షమాపణను
పొందుకుందుముగాక. ఆమెన్. ప్లీజ్ ఆల్ ఆఫ్ క్లోజ్ యువర్ ఐస్. లెట్ us pray. ఐ విల్ ప్రే ఫర్ యూ. ప్రేమ కలిగిన తండ్రి, వందనములు నాయన. మహోన్నతుడు, శ్రేష్టమైనటువంటి బలిని అర్పించబడ్డాం. మా కోసం బలిపశువుగా మార్చబడ్డావు. మమ్మల్ని రక్షించడానికి రక్షకుడుగా వచ్చారు తండ్రి. నీకు స్తోత్రములు. శిక్షను తప్పించారు తండ్రి, నీ వారసులుగా చేస్తున్నారు. మొట్టమొదటి నరహత్య చూశాం ప్రభువా తండ్రి, హేబేలు విషయంలో. కానీ మీరైతే ప్రభువా తండ్రి మా కోసం ఇష్టపూర్వకంగా బలిగా ఉంచబడ్డారు ప్రభువా. మీ రక్తంలో శుద్ధీకరణ ఉందని విశ్వసిస్తూ ప్రభుని క్రీస్తు పేరిట ప్రార్థించి స్తుతిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ.